మమకారం అంటే నాది. అహంకారం అంటే నేను అన్న గుర్తింపు. దాని మీద నేను అన్న గుర్తింపు పెట్టుకోవటం. ఇప్పుడు ఇది ఒక ఫోన్ ఉందనుకోండి. ఇది నాది అన్నాను. అంటే నేను అన్న భావాన్ని దీని మీద పెట్టి గుర్తిస్తున్నాను. ఇప్పుడు ఇది నాదయింది. అట్లాగే దే దేన్ని అన్నిటిని నావే అంటాడు లోకంలో. వస్తువులను నావారు అంటారు. మనుషులను, విషయములను నావి అంటాడు. కానీ ఒక్కదాన్నే నేనంటాడు. అదేమిటి? దేహం. దేహాన్నే నేనంటాడు. అందుకు దేహంతో ఉన్నది అహంకారం, అహంత అంటారు. దేహం సంబంధితంగా ఏదేది వస్తువు గాని, విషయం గాని, పదార్థం గాని ఏదున్నా సరే అది మమత్వం. నాది అవుతుంది. నేననడు గదా! దేహాన్ని మాత్రం నేను అంటున్నాడు. అంటే నేను అన్న ఒక స్టేటస్‌నిచ్చి ఇవ్వబడింది ఒక్క దేహం మీద. అది అహంకారం అంటాం. అంటే దేహంతో నేను అని గుర్తించుకోవటం. వస్తువుతో నేను భావాన్ని వస్తువుకివ్వటం మమత్వం. నేను భావాన్ని వ్యక్తికివ్వటం మమత్వం. నేను భావాన్ని ఒక లౌకికమైన సంబంధానికివ్వటం మమత్వం. ఇవి 2 మనిషికి పాశములట. విడువడలేని పాశములు.